హాయ్ ఎవ్రీవన్, అన్యూస్ వే ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ తెచ్చానండి. రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలు ఆర్ పొంగడాలు. మీ ఏరియాలో ఏమంటారో నా కామెంట్లో చెప్పండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా 2 కప్స్ రైస్ తీసుకోవాలండి, బియ్యము. దీనికి 1 కప్గా మినపప్పు తీసుకోవాలండి. ఈ రెండింటిని కలిపి మంచిగా వాష్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు యాడ్ చేశానండి. ఇప్పుడు వీటిని సోక్ చేసి పెట్టాలండి 4 to 5 అవర్స్. తర్వాత మిక్సీ వేసేసుకొని ఇలా మంచి బ్యాటర్ని తయారు చేసి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోవాలండి. ఒకసారి కలిపిన తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేయాలండి. నెక్స్ట్ 1 ఆర్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది పసుపు. నెక్స్ట్ ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టానండి చిన్న ముక్కలుగా. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ రెండు దాంట్లో యాడ్ చేసి మంచిగా కలిపేసేయాలండి. మిక్స్ ఇట్ వెల్. నౌ దాంట్లోకి కొంచెం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేయాలి. ఇక్కడ ఆప్షనల్, మీరు కరివేపాకు ఏదైనా కర్రీ లీవ్స్ యాడ్ చేయొచ్చు. నౌ గుంత పొంగనాలు వేసుకోవడానికి ప్యాన్ తీసుకోవాలండి. ఆ ప్యాన్లో కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఒక 2 minutes వెయిట్ చేయాలండి. వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని, బ్యాటర్ని చిన్న చిన్న పొంగనాలుగా దాంట్లో వేసేయడమండి. ఇప్పుడు ఆయిల్ వేసేసాను. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్యాటర్ మనం ప్రిపేర్ చేసాం కదండి, దాన్ని దీంట్లో యాడ్ చేయడం అంతే. ఇలా చిన్నగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. యాడ్ చేసేటప్పుడుగా మనం ఆ సమయంలో స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా యాడ్ చేస్తూ వెళ్ళాలి చిన్నగా. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా కుక్ అవ్వాలండి. అవి 5 minutes అలాగే వదిలేస్తే కుక్ అయిపోతాయి. సో ఇది మీరు ఒకవేళ చిన్నపిల్లలకి ప్రిపేర్ చేసేదైతే మీరు ఆయిల్కి బదులుగా గీ యాడ్ చేసుకోండి. టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా బాగుంటుంది, హెల్త్ పర్పస్లో అయితే. నా 1 side కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఇలా టర్న్ చేసుకోవాలండి. 2 sides మంచిగా కాల్ చేసుకోవాలి. ఇదే ప్రొసీజర్లో నెక్స్ట్ నేను ఒక వాయి ఏమో ఆయిల్తో వేసానండి. సెకండ్ వాయి వచ్చేసి గీతో కూడా టేస్ట్ చేద్దామనిపించింది. సో నెక్స్ట్ దాంట్లో నేను ఇంకొక రౌండ్లో ఆయిల్కి బదులుగా గీ తీసుకున్నానండి. గీ టేస్ట్ కూడా బాగుంటుంది, గీ వేస్ట్ చేసింది. ఒకసారి ట్రై చేయండి. సో సేమ్ ప్రొసీజర్ లాగా ముందులాగే బ్యాటర్ని ఇలాగా గుంత పొంగనాలు వేసేయాలండి. కాలిపోయిన తర్వాత 2 sides మంచిగా ఇలాంటి కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోండి 2 sides ఇలాగా. అంతే అండి. ఇలా ఎంతో ఈజీగా, సింపుల్గా బ్రేక్ఫాస్ట్కి ఉపయోగించుకోవచ్చు, స్నాక్స్గా ఉపయోగించుకోవచ్చు ఈ గుంత పొంగనాలని. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఈజీ ప్రొసీజర్ కదండి. అంతే, ఎంతో రుచిగా ఉండే గుంత పొంగనాలు, గుంత పునుగులు ఆర్ పొంగడాలు రెడీ అండి. దీంట్లోకి నేను టమాటో కొత్తిమీర చట్నీ మన ఛానల్లో ముందుగా చేశాను, అది చూడండి. ఆ పచ్చడి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. నచ్చితే షేర్ చేయండి.